నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని డివిజన్లలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తెలిపారు. 53, 54, 55 డివిజన్లు 2 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులకి సోమవారం నజీర్ శంకుస్థాపన చేశారు. కాకుమూరి వారి తోటలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నజీర్ మాట్లాడుతూ ప్రజల అవసరాల మేరకు అభివృద్ధి పనుల్ని చేపట్టడం జరుగుతుందని అన్నారు. వైసీపీ పాలనలో నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరిగిందో సమాధానం చెప్పాలని సవాలు చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి చంద్రబాబు నాయకత్వం. వర్ధిల్లాలి నజీర్ అహ్మద్ నాయకత్వం, వర్ధిల్లాలి నజీర్ అహ్మద్ నాయకత్వం, వర్ధిల్లాలి నజీర్ అహ్మద్ నాయకత్వం, వర్ధిల్లాలి కూటమి నాయకత్వం, వర్ధిల్లాలి కూటమి నాయకత్వం, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి నజీర్ అహ్మద్ నాయకత్వం. గుంటూరు నగర అభివృద్ధిలో భాగంగా ఈరోజు స్థానిక కాకుమాని వారి తోటలో సీసీ డ్రైన్స్తో పాటు అనేక డివిజన్స్లో దాదాపు 53, 54, 55 ఈ 3 డివిజన్స్లో కలిపి ఈరోజు 2 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేసుకోవడం జరుగుతూ ఉంది. నిరంతరం ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 18 నెలల కాలంలో ఈ డివిజన్స్ అన్నింటిలో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. దాదాపు శారదా కాలనీకి సంబంధించినటువంటి మెయిన్ రోడ్స్ 2, అలాగే అనేక కాలనీలు రత్నపురి కాలనీ దగ్గర నుండి బొంగరాలపీడి వరకు సీసీ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ అన్నీ ఏర్పాటు చేసుకోవడమే కాకుండా స్థానికంగా ప్రజల కోరిక మేరకు అతి ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి సమస్యల మీద దృష్టి పెట్టి గబేలాకు సంబంధించినటువంటి దాంట్లో కమ్యూనిటీ హాల్ కానివ్వండి, అలాగే వెల్ఫేర్ గ్రౌండ్లో అక్కడ కావాల్సినటువంటి నడక చేసుకునేటువంటి అవకాశం కల్పించేటువంటి కార్యక్రమం కానీ, అలాగే అనేక కార్యక్రమాలు వాటర్ ట్యాంక్స్ నిర్మాణం దగ్గర నుండి అనేక కార్యక్రమాలు ఈ డివిజన్కి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈరోజు రాజకీయాలు చూస్తూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఎందుకంటే గత 10 సంవత్సరాలు ఈ ప్రాంతానికి శాసనసభ్యులుగా పనిచేసినటువంటి వాళ్ళు ప్రజలు చీకొట్టేటువంటి పరిస్థితి ఉంటే తన కుటుంబంలోంచి ఎవరో ఒకరిని తీసుకుని వచ్చి నుంచోబెట్టి ఈరోజు చౌకబారి విమర్శలు చేస్తూ ఉన్నారు. 10 మంది తీసుకుని వెళ్ళి, ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రజల పట్ల, ముఖ్యంగా పేద ప్రజల పట్ల ప్రతి ఒక్క సందర్భంలో కూడా వాళ్ళకి న్యాయం చేయాలి, వారికి కావలసినటువంటి కార్యక్రమాల మీద దృష్టి పెట్టేటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. పిల్లల్ని చదివించుకోవాలంటే కేవలం ఒక పిల్లవాడిని చదివించేటట్టు తల్లికి వందనం ఆ రోజు తల్లికి వందనం కార్యక్రమం ఒక పిల్లవాడికి ఇస్తే ప్రభుత్వం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇచ్చేటువంటి కార్యక్రమం. ఊరు బయట ఎక్కడో పారుపడినటువంటి పొలాలు ఇచ్చి ఇప్పటికి కూడా అక్కడ రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో లేదు. కోట్ల రూపాయలు దండుకొని ప్రజలకు నామకే వాస్తే 48 సెంట్లు ఇచ్చి తనైతే 700 కోట్ల రూపాయలు పెట్టి ప్యాలెస్లు కట్టుకునేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి పార్టీకి సంబంధించినటువంటి సైకో నాయకులు ఈరోజు ఏదో ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేయడం చాలా విడ్డూగా ఉంది. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, గుంటూరు నగర ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించండి. ఈరోజు వైసీపీ పార్టీ 10 సంవత్సరాల్లో ఏం పీకారో ప్రజలకు చెప్పమనండి. అది చెప్పిన తర్వాత ఈరోజు ప్రజా జీవితంలోకి అడుగు పెట్టాలి. ఎందుకంటే తమకు అవకాశం ఇచ్చారు. ఈరోజు ఇటు ఏదైతే 3 వంతెల నిర్మాణం దగ్గర నుండి ఆ డ్రైన్ నిర్మించడానికి 3 వంతెలలో వచ్చేటువంటి నీళ్లు పూర్తిగా సిటీ నుంచి బయటికి వెళ్ళాలంటే ఒక డ్రైన్ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ స్థలం రైల్వే వాళ్ళకి సంబంధించినటువంటి స్థలం. అనేక మంది 2 దశాబ్దాలుగా 3 దశాబ్దాలుగా అక్కడ నివసిస్తున్నటువంటి పరిస్థితులు ఉంటే ఆ 106 కుటుంబాలకు సంబంధించి మొట్టమొదటి రోజునే వాళ్ళకి వెళ్ళి భరోసా కల్పించి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు తగు ఎక్కడైతే మీకు కావాల్సినటువంటి పరిస్థితుల్లో మీకు ఇక్కడి నుంచి ఖాళీ చేయాల్సిన పరిస్థితి వస్తే తప్పకుండా మీ అందరికి కూడా టెంపరీగా ఎక్కడో అకామిడేషన్ ఏర్పాటు చేస్తానని చెప్పాను.
చెప్పిన తర్వాత 106 పర్సనల్గా పార్టీ కార్యకర్తలు నాయకులను తీసుకొని వెళ్ళి చౌడవరంలో ఉన్నటువంటి 106 గృహాలు ఏదైతే ఉందో కార్పొరేషన్ ద్వారా వాళ్ళందరికీ కూడా టెంపరీగా కేటాయించేటువంటి కార్యక్రమం కూడా చేస్తామని చెప్పాం. కానీ అవి కొంత బాగలేవు, వాటిని రిపేర్ చేయించి మీరు ఇక్కడి నుంచి వెళ్ళడానికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయం కూడా చేస్తామని చెప్పాం. ఈ విధంగా మా ప్రజల గురించి ఆలోచించి మనం ఒక పక్కన చేసుకుంటా ఉంటే కొంతమంది అమాయకులైనటువంటి ప్రజల్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకునేటువంటి పరిస్థితి ఈరోజు వైసీపీ సైకో నాయకులకు ఉందని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికైనా అనవసరమైనటువంటి చౌకబారి విమర్శలు చేసి ప్రజల్ని రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తే మాత్రం సహించేది లేదు. తగు రీతిలో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే కాకుమందవారి తోటలో దాదాపు 2 కోట్ల రూపాయల విలువతో ఈ యొక్క సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయటం మన స్థానిక శాసనసభ్యులు నజీర్ అహ్మద్ గారు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అనేక డివిజన్లలో కూడా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ, అలాగే బ్రహ్మానంద స్టేడియం కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి ఓవర్ హెడ్ ట్యాంకర్లు కావచ్చు, అలాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను వారు శాసనసభ్యులు అయిన తర్వాత ఈ యొక్క గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ, అలాగే ఫ్లైఓవర్స్ కానివ్వండి, అన్నీ ఏదైతే గత ప్రభుత్వంలో ఆగిపోయి ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులను కూడా ముందుకు తీసుకెళ్తూ ఈ యొక్క తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో ఈ యొక్క మన స్థానిక శాసనసభ్యుల వారు ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఈ వైసీపీ వారు చౌకబారు విమర్శలు చేస్తున్నారు. వాళ్ళ గురించి అసలు పట్టించుకోవాలని పని కూడా లేదండి. ఆ రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి స్థానంలో వాళ్ళు ఏదైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళకి అక్కడ సదుపాయం కల్పిస్తున్నాం. కానీ వాళ్ళని రెచ్చగొట్టి ఈ విధంగా చేయడం ఎంతవరకు సబబని మేము ప్రత్యేక ముఖంగా తెలియజేస్తున్నాం. మీ యొక్క అవినీతిని అంటగట్టుకొని ఈ యొక్క ప్రజల మీద పెట్టడం ఎంతవరకు సబబు మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. మిమ్మల్ని ప్రజలు పూర్తిగా పక్కన పెట్టేశారు, 11 సీట్లకు పరిమితం చేశారు. నెక్స్ట్ ఆ 11 సీట్లు కూడా రావడానికి అవకాశం లేదు. కాబట్టి ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. కాబట్టి మీరు ఏదైనా ఉంటే సలహాలు ఇవ్వండి తప్ప ఈ విధంగా ప్రజలను రెచ్చగొట్టడం, మాఫియా చేయటం ఇవన్నీ మానుకుంటే ప్రజలు మిమ్మల్ని మంచిగా చూస్తారు. లేకపోతే 11 సీట్లు కాదు, ఈసారి 1 సీటు కూడా వచ్చే అవకాశం లేదని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రాజకీయాల్లో మహిళలకి ప్రాధాన్యత ఇవ్వాలని ఆలోచన చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని ఎమ్మెల్యే గల్లా మాధవి గుర్తు చేశారు. పార్లమెంట్లో మహిళా బిల్లు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శనక్కేల రమాదేవితో కలిసి ఎమ్మెల్యే మాధవి సోమవారం కొత్తపేటలో మాట్లాడారు. మహిళా పక్షపాతిగా మోడీ ఉంటారని, చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకి 50% అవకాశం కల్పిస్తున్నారని అన్నారు. కుటుంబాన్ని సమర్థవంతంగా నడిపే మహిళ ప్రజలను కూడా ముందుకు నడిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు పార్లమెంట్లో ఒక చారిత్రాత్మక ఘట్టం 16, 17, 18 జరగబోతూ ఉంది. ఎప్పటి నుంచో భారతదేశ మహిళ ఎదురు చూస్తున్న మహిళా బిల్లు ప్రవేశపెట్టబోతూ ఉన్నారు. దీనికి పూర్తి మద్దతుగా యావత్ దేశ ప్రజలందరూ మహిళా సాధికారిత కోరుకునే ప్రతి నాయకుడు దీనికి సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనాభాలో సగం మహిళలు ఉంటున్నప్పుడు, అన్ని రంగాల్లో మహిళలు దూసుకు వెళ్తున్నప్పుడు, అంతరిక్షంలో కూడా నేడు మహిళల్ని మనం చూస్తున్నప్పుడు కేవలం రాజకీయాల్లో మాత్రం మహిళలు వెనకబాటు అనేది సమంజసం కాదు. అయితే ఆ పరిస్థితి భారతదేశంలో ఈరోజు నెలకొంది. కాబట్టి దీన్ని మార్చాలి అన్న ఒక సత్సంకల్పంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి రాష్ట్రాలన్నీ కూడా స్వాగతిస్తున్న శుభతరుణం. రేపు 16, 17, 18లో ఈ బిల్లు ప్రవేశపెట్టి అందరి చేత పూర్తి మద్దతుతో బయటకు వచ్చినాడు నిజంగా మన దేశ ప్రజలందరూ నిజమైన దీపావళి, సంక్రాంతి పండుగలు జరుపుకుంటున్నట్టే మనందరం కూడా భావించాలి. ఈరోజు మహిళలకి ఈ ప్రాతినిధ్యం ఇవ్వాలి, రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వాలి అన్న ఒక ఆలోచన తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ గారి ఆలోచనలో నుంచి వచ్చింది అని చెప్పడంలో ఎంతో గర్విస్తూ ఉన్నాను. ఎందుకంటే స్థానిక సంస్థల్లో 9% మహిళలకి రిజర్వేషన్ తీసుకొచ్చి మొట్టమొదట ఒక చరిత్ర సృష్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఒక నాయకుడు మన ఎన్టీఆర్ గారు. అదే స్ఫూర్తితో తర్వాత 33% స్థానిక సంస్థల్లో ఈ బిల్లు రిజర్వేషన్ మహిళలకి రావాలి అని చెప్పి తీసుకురావడం, మరి రాష్ట్రాలన్నీ కూడా దాన్ని పాటించడం జరిగింది. అయితే ఇందులో కూడా మరి చంద్రబాబు నాయుడు గారికి కూడా పెద్దపీట వేయాలి. ప్రప్రథమంగా ఈ బిల్లు 33%ని పాటించడంతో పాటు నేడు స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్ మహిళలకి చంద్రబాబు నాయుడు గారు కల్పించడం అనేది
నిజంగా చాలా సంతోషకరమైన విషయం. మరి ఇప్పుడు నేడు నరేంద్ర మోడీ గారిని చూస్తే నిజంగా మహిళా పక్షపాతిగా మనం నరేంద్ర మోడీ గారిని చెప్పుకోవచ్చు. ఏ యాక్టివిటీ అయినా ఇటు ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి ఆధిపత్యం ఇవ్వడం కానివ్వండి, మరి ఆర్థిక మంత్రిగా మనకి నిర్మలా సీతారామన్ గారిని ఉంచడం కానివ్వండి, వారికి అవకాశం ఇవ్వడం కానివ్వండి, ది మోస్ట్ పవర్ఫుల్ స్పీకర్స్గా కూడా ఈరోజు పార్టీలో ఉంచడం కానివ్వండి, లేదంటే అత్యంత కీలకమైన ఆపరేషన్ సింధూర్ లాంటి ఎన్నో సాహసోపేతమైన ఆపరేషన్స్ మహిళలతో నిర్వహించడం కానివ్వండి, అనేక మహిళా బిల్లుల్ని, స్కీముల్ని, సంస్కరణల్ని దేశవ్యాప్తంగా తీసుకురావడం కానివ్వండి, నరేంద్ర మోడీ గారు మహిళా పక్షపాతిగా చెప్పొచ్చు. ఈరోజు అటు కేంద్రం మరియు రాష్ట్రం మొత్తం కూడా మహిళా పక్షపాత నేతలతో నిండిపోయింది అని చెప్పడంలో కూడా ఎలాంటి ఆశ్చర్యం లేదు. ముందుగా ఇక్కడ విచ్చేసిన మన ఎమ్మెల్యే గల్లా మాధవి గారికి, ఎంతో బిజీ షెడ్యూల్లో కూడా మేడం ఈ బిల్ గురించి, అంటే ఎప్పుడైతే ఒక స్త్రీ గురించి ఏదైనా విషయం వస్తే మేమందరం పార్టీకి అతీతంగా, పార్టీతో ఏమీ సంబంధం లేకుండా ఆడవాళ్ళం అందరం కూడా ఒకేసారి ఒక గొంతుతో మా రిజర్వేషన్ బిల్ గురించి మాట్లాడదాం అని ఎప్పుడైతే నేను మేడం చెప్పానో, అంత బిజీ షెడ్యూల్లో కూడా వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఇతర నాయకులు, జనసేన ప్రతినిధులు రమా గారు, మల్లికా గారు, మా వైస్ ప్రెసిడెంట్ సుగుణ గారు, అలాగే శ్రీవల్లి గారు, మనందరికీ సుపరిచితులు, సీనియర్ లీడర్, ద మోస్ట్ డైనమిక్ లీడర్ డాక్టర్ సనకాల అరుణ గారు, వీళ్ళందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను, మా మీడియా మిత్రులు కూడా. అయితే మీ అందరికీ తెలుసు, ఇవాళ మేమందరం ఒక యుద్ధ ప్రాతిపద్యం లాగా ఎప్పుడైతే నరేంద్ర మోదీ గారు ఆడవాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా సరే, మనం అందరం చూస్తున్నాం, పుట్టినప్పటి నుంచి చివరి రోజు వరకు నరేంద్ర మోదీ గారు ఆడవాళ్ళ గురించి ఆలోచించిన రోజు లేదు. ఆయన స్కీమ్స్ గురించి చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా వందల స్కీమ్స్ ఉన్నాయి. అందులో స్వచ్ఛ భారత్, ఎప్పుడైతే ఆడ మనిషికి సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నది దెబ్బతినకుండా ఉంటుందో అప్పుడు డెఫినెట్గా వాళ్ళు ముందుకు వెళ్తారు. అలాగే ఓనర్షిప్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన చూడండి, ద్రోణ్ దీదీ చూడండి, లేకపోతే లఖపతి దీదీ చూడండి, అలాంటి ఉజ్వల్ యోజన, దేశం చుట్టూత వెస్ట్ ఏషియాలో జరుగుతున్న వారిలో ప్రతి కంట్రీ కూడా గడగడ వణికిపోతుంది. ఎక్కడ ఎల్పిజి కనెక్షన్స్ కట్ అయిపోతాయో, ఎక్కడ పెట్రోల్ ఆగిపోతుందో, కానీ ఒకే ఒక దేశం ప్రశాంతంగా ప్రతి ఇంట్లో కూడా గ్యాస్ స్టవ్ వెలుగుతుంది. అందరం కూడా ఏ భయం లేకుండా, ఏ బాధ లేకుండా నరేంద్ర మోదీ గారి వల్ల చాలా హ్యాపీగా ఉన్నాం. ఇలా ఆయన స్కీమ్స్ గురించి మాట్లాడుకుంటూ వెళ్తే, అలాగే ప్రెగ్నెంట్ లేడీ, ఎప్పుడైతే ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉంటుందో, బిడ్డ పుట్టబోయే ముందు, బిడ్డ పుట్టిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అన్నీ కూడా ఆయన చాలా పాయింట్ టు పాయింట్ ఆలోచించి నారీ గురించి ఆలోచించారు. గుంటూరు కలెక్టరేట్కి వచ్చే ప్రజల దాహార్తిని తీర్చడం కోసం ప్రభుత్వ యంత్రాంగం కలెక్టరేట్లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసింది. కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ సోమవారం ఈ చలివేంద్రాన్ని ప్రారంభించి మజ్జిగ పంపిణీ చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, డిఆర్ఓ కాజావలి, ఇతర అధికారులు, సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కన్సార్టియం ప్రెస్సింగ్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీస్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం గుంటూరు ఎస్వీఎన్ కాలనీలో ఘనంగా జరిగింది. అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉప్పుటూరి సాంబశివరావు, ఉపాధ్యక్షులుగా కొమ్మాలపాటి శ్రీనివాసరావు, ప్రకాష్ రెడ్డి, సంయుక్త కార్యదర్శిగా నల్లూరి గౌరీ శంకర్, ఎన్ ఏడుకొండలు, కోశాధికారిగా గుండా సాంబశివరావు, ఈసీ సభ్యులుగా కోటా శ్రీనివాసరావు తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. రాయలసీమ ప్రతినిధులు దశరథ రామిరెడ్డి, వెంకట రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం కాటన్ పరిశ్రమ ఒడిదుడుకులకు ఎదుర్కొంటూ నిర్వహణ కష్టంగా ఉందని చెప్పారు. పరిశ్రమను నమ్ముకున్న వారి జీవన విధానం ఎంతో కష్టంగా ఉందని అన్నారు. మార్కెటింగ్ సెస్ రద్దు చేసి విద్యుత్ సరఫరా విషయంలో రాయితీ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ముఖ్యంగా మన గవర్నమెంట్ లోకేష్ బాబు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఇండస్ట్రీకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ఇండస్ట్రీ కూడా ఒక సేవా మార్గమేను. ఇండస్ట్రీలో వాళ్ళు ఎంతోమందిని వాళ్ళు జీవనోపాధి కలిగిస్తున్నారు కాబట్టి వాళ్ళకి మన సహాయ సహకారాలు అందియాలని ఇండస్ట్రీని ప్రమోట్ చేస్తూ ఉన్న ఈ గవర్నమెంట్కి ధన్యవాదాలు. అదేవిధంగా ఇండస్ట్రీని ఈ కాటన్ ఇండస్ట్రీ రైతుతో ముడిపడింది. రైతు ఇండస్ట్రీ కాటన్ ఇండస్ట్రీ ఎస్పెషల్లీ జిన్నింగ్ ఇండస్ట్రీ బాగుంటే రైతు దగ్గర మేము వాళ్ళ దగ్గర మెటీరియల్ కొనడానికి కానీ మేము హెల్తీగా ఉంటే వాళ్ళు కూడా బ్రహ్మాండంగా రైతులను కూడా మేము బాగా మంచి రేటు మంచి ప్రైస్ ఇచ్చి ఆదుకోవడానికి మార్గం సుగమమైంది. అదేవిధంగా గత 40 సంవత్సరాల నుంచి కూడా మన ఏపీలో ఈ కాటన్ రైతుల్ని ఎంతోమంది కాటన్ ఇండస్ట్రీ వాళ్ళు ఆదుకోవడం జరుగుతుంది. వ్యాపారాలు కింద మీద ఉన్నా కూడా రైతుల మట్టికి మంచి భరోసా కలగజేస్తుంది ఈ గవర్నమెంట్. అట్లానే వాళ్ళని ఆదుకోవడానికి గవర్నమెంట్ మన ఇండస్ట్రీని ప్రమోట్ చేస్తుంది. ఈ కరెంటు బిల్లులు కానీ లేకపోతే సబ్సిడీలు కానీ ఇచ్చి ఇండస్ట్రీని బాగా ప్రమోట్ చేస్తున్నందుకు ఈ గవర్నమెంట్ కూడా నేను మన గౌరవనీయులు చంద్రబాబు ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ బాబు కానీ కూటమి ప్రభుత్వ అధినేతలకు కానీ నేను మరొకసారి కృతజ్ఞతలు తెలియజేయచ్చు. మన ఇండస్ట్రీని మట్టికి ఇంకా పూర్తిగా 100% మనం డెవలప్ చేయాలని, మాకు ఈ గవర్నమెంట్ నుంచి కూడా సహాయ సహకారాలు అందాలని మేము తూచా తప్పకుండా రాయలసీమ సభ్యులు మాకు పెద్దన్న పాత్ర పోషించి మాకు సూచనలు ఇచ్చి రాయలసీమ ఏపీ రీజియన్ రాయలసీమ రీజియన్ స్టేట్ ఒక బాడీగా ఏర్పడి ఉన్నాము. అందరూ ఇద్దరం కలిసి దీన్ని డెవలప్ చేసి తర్వాత నేషనల్ వైడ్గా ఇండియా వైడ్గా సిఐ కాటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలో అట్లా నేషనల్ కాటన్లో కూడా మేము సభ్యులుగా ఉండి ఆ ప్రపంచంలో జరుగుతున్న మార్పులు చేర్పుల గురించి కూడా మా యొక్క జిన్నింగ్ ఓనర్లకి ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ వాళ్ళని అవేర్నెస్ తీసుకొచ్చి మన ఇండస్ట్రీని ముందుకి డెఫినెట్గా తీసుకెళ్తామని సభాముఖంగా నేను ఈరోజు మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా విన్నవించుకుంటున్నాను. సమస్యలు పరిశ్రమల్లో ఉన్నటువంటి సమస్యల్ని మేము సంఘటితంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి తీసుకెళ్ళి వాళ్ళ దృష్టి తీసుకెళ్ళి మేము మా శాయశక్తుల ప్రతి సభ్యునికి న్యాయం జరిగేలా మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాము. మా మహాకూటమి పరిశ్రమలకు కూడా మన చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ వారు అందరూ పరిశ్రమలని మీరు స్థాపించండి, మీకు మేము చేయూతనిస్తాము, మా సహకారాలు ఎప్పుడూ ఉంటాయని చెప్పని తెలియజేయడం కూడా జరిగింది. ఆ విధంగా మేము ముందుకెళ్తాము. మీ అవకాశం ఇచ్చినందుకు మీడియా మిత్రులకి అందరికీ మన సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మార్కెట్ కమిటీ సెస్ ఇండియాలోన మార్కెట్ కమిటీ సెస్ మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ ఉంది. వేరే రాష్ట్రాల్లోన మార్కెట్ కమిటీ సెస్ ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క రకంగా ఉన్నాయి. కొన్ని స్టేట్లో 60 పైసలు ఉంది, కొన్ని స్టేట్లో రద్దు చేసినారు, కొన్ని స్టేట్లో 30, ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క రకంగా ఉన్నాయి. అదేవిధంగా మన ఆంధ్ర స్టేట్లో కూడా సెస్ అంటే మార్కెట్ సర్వీస్ లేని చోట పూర్తిగా రద్దు చేయాలని చెప్పి, మార్కెట్ సర్వీస్ ఉన్న చోట దానికి సగానికి తగ్గించాలని చెప్పి ప్రభుత్వం కోరుకుంటున్నాము. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ చాలా ఇండస్ట్రీకి భారంగా మారింది. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ ఖర్చులు విపరీతంగా వస్తున్నాయి. ఎందుకంటే ఇంతకుముందు ప్రభుత్వం నుంచి కూడా ఆ భారం చాలా పరిశ్రమల మీద చాలా ఎక్కువ పడుతూ ఉంది. దానివల్ల పరిశ్రమలు కూడా చాలా పరిశ్రమలు కూడా దాన్ని ఆ భారాన్ని మోయాలంటే చాలా కష్టంగా ఉంది. కాబట్టి ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ కూడా తగ్గించాలని చెప్పి మేము ప్రభుత్వం కోరుకుంటున్నాము. అదేవిధంగా సబ్సిడీ కూడా పాత యూనిట్లకు మళ్ళీ కొత్త మిషనరీ మేము తెచ్చుకొని పాత మిషనరీ తీసేసి కొత్త మిషనరీ తీసుకొచ్చి మేము స్థాపించిన తర్వాత మళ్ళీ దానికి కూడా సబ్సిడీ వర్తించే విధంగా మాకు వెసులుబాటు కల్పించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై ఫిబ్రవరి 21న దాడి చేసిన బీజేవైఎం నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సుధీర్ బాబు డిమాండ్ చేశారు. సోమవారం పార్టీ శ్రేణులతో కలిసి ఎస్పీ కార్యాలయంలో జరిగిన పీజీఆర్ఎస్ లో బీజేవైఎం నాయకులపై ఆయన ఫిర్యాదు చేశారు. గతంలో తామిచ్చిన ఫిర్యాదుకు అనుగుణంగా పోలీసులు సరైన సెక్షన్లు నమోదు చేయలేదని, వెంటనే చట్టపరమైన చర్యలు చేపట్టి న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ రోజు గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయానికి మొన్న ఫిబ్రవరి 21వ తారీఖు గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద జరిగినటువంటి సంఘటన గురించి గతంలో మస్తాన్ అలీ గారు ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. దానికి సంబంధించి నగరంపాలెం పిఎస్ వారు ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఆ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత మేము ఇచ్చిన కంప్లైంట్ అక్కడ జరిగినటువంటి అంశాలు
మరి దానిలో పొందుపరిచినటువంటి సెక్షన్స్ సరిసమానంగా లేవు. వాళ్ళు చేసిన చర్యలకి దానిలో ఉన్న సెక్షన్స్కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. కాబట్టి అదనంగా అంటే వాళ్ళు పెట్టిన సెక్షన్స్తో పాటు అదనంగా ఇంకా చేర్చవలసినటువంటి సెక్షన్లు ఉన్నాయి. ఆ సెక్షన్లు కూడా పొందుపరిచి సమగ్రవంతమైనటువంటి విచారణ చేసి ఆ దర్యాప్తులో ఎవరైతే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి యువమోర్చా సభ్యులు ఉన్నారో వాళ్ళందరినీ ఎఫ్ఐఆర్లో వాళ్ళ పేర్లన్నీ నమోదు చేసి దానికి సంబంధించిన ఫోటోలు అంతకుముందు ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్ రిపోర్టు కూడా పోలీసు వారికి ఇవ్వడం జరిగింది. అట్లానే పోలీసు వారు కూడా మరి ఒకరోజు ముందుగానే ఇట్లాంటి దాడి జరుగుతుందనే విషయం తెలిసి కూడా మరి ఎందుకని వారు సరిగా స్పందించలేకపోయారనేది కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే మేము చేసేటువంటి కార్యక్రమాలు ఒకరోజు ముందుగానే వచ్చి హౌస్ అరెస్టులు చేయడం, అట్లానే స్టేషన్లోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టడం, ఈ ప్రజా ప్రయోజనాల కోసం చేసేటువంటి ఉద్యమాల్లో మేము ఎదుర్కొన్నాయి అయ్యి. కానీ మరి బీజేపీ వాళ్ళు మరి ఇది దాడి అని చెప్పి క్లియర్గా వాళ్ళు మెసేజ్ పాస్ చేసుకున్నారు, వాట్సాప్లో సర్క్యులేట్ చేశారు. ఇన్ని తెలిసి క్లియర్గా మేము దాడి చేస్తున్నామని చెప్పినా కానీ మరి పోలీసు వారు వాళ్ళు ఎందుకని కట్టడి లేకపోయారనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. అదిగాక పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 కూడా అమల్లో ఉంది. మరి సెక్షన్ 30 అమల్లో ఉన్నప్పుడు ఇట్లాంటి అన్లాఫుల్ అసెంబ్లీలు, ప్రొటెస్టులు, ప్రొఫెషన్లు ఇవన్నీ ఏమి చేపట్టకూడదు. చేపట్టడం తెలిసినప్పటి నుంచి పోలీసు వారు దాన్ని ఖండించాలి. మరి వాళ్ళు చేసేటువంటి ఆ ప్రొఫెషన్లో పోలీసు వారు కూడా గేట్ల దగ్గర నుంచొని వాళ్ళు చేసేయని చూడటం, మరి దాన్ని ఎలా భావించాలనేది మరి మీడియా వారే ఆ ఎఫ్ఐఆర్ రిపోర్టు, ఆ యొక్క వీడియో విజువల్స్ చూస్తే మీకే తెలుస్తుంది. కాబట్టి అది తీవ్ర బాధాకరంగా అనిపించి మాకు రాష్ట్ర కార్యాలయం నుంచి అట్లానే షర్మిలా గారి దగ్గర నుంచి పూర్తి ఉత్తర్వులు ఉన్నాయి. ఏమనంటే పార్టీ ఆఫీస్ మీద దాడి చేయటం అది ప్రజాస్వామ్యబద్ధంగా చేయాల్సినటువంటి ఘటన కాదు. కానీ ఆ ఘటనకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ శిక్షించేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పగా మేము ఈ రోజున కాంగ్రెస్ పార్టీ తరపున గుంటూరు జిల్లా నుంచి వచ్చి ఎస్పీ గారికి ఈ యొక్క రిపోర్ట్ ఇచ్చి సమగ్ర విచారణ చేయవలసిందిగా కోరుచున్నాం. ప్రతినిత్యం కుటుంబం కోసం కష్టపడే మహిళలు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ సూచించారు. జీజీహెచ్ నాట్కో విభాగంలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్షల శిబిరాన్ని నజీర్ ప్రారంభించారు. ఈ క్యాంపులో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పై ఆశా కార్యకర్తలు అవగాహన పొంది ప్రతి ఇంట్లో మహిళల్ని చైతన్యం చేయనున్నారు. ఈరోజు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నాట్కో సెంటర్లో చాలామంది మహిళలకు తెలియనటువంటి ఈరోజు పెద్ద స్థాయిలో ఉంటున్నటువంటి క్యాన్సర్ ఏదైతే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అనేది ముందుగానే స్క్రీన్ చేస్తే తగ్గించుకునేటువంటి పరిస్థితి ఉన్నటువంటి క్యాన్సర్ని అవేర్నెస్ పెంచేటువంటి కార్యక్రమంతో పాటు కొత్తగా హెచ్పివి టెస్ట్ని కూడా ఫ్రీగా స్క్రీనింగ్ చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పింక్ సంస్థ వారు అమెరికా నుంచి వచ్చి గత సెప్టెంబర్లో కూడా ఒక క్యాంప్ని నిర్వహించి ఈరోజు నగరంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకొని పెద్ద ఎత్తున, ఎందుకంటే క్యాన్సర్ అనేది వచ్చేదాకా కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ముందుగానే 30 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల లోపల ఉన్నటువంటి వాళ్ళు స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ఎవరికైనా ఇటువంటి చిన్న ఇబ్బందులు ఉంటే వాటిని తగ్గించుకునేటువంటి పరిస్థితులు ఈ స్క్రీనింగ్ ద్వారా జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముందుగానే దీని మీద అవగాహన పెంచేటువంటి విధంగా డిఎంహెచ్ఓ గారి సహకారంతో అలాగే నాట్కో సెంటర్ వారి సహకారంతో ఏఎన్ఎంస్ అందరినీ కూడా ట్రైనింగ్ ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకొని, ఎందుకంటే రాష్ట్రంలో ప్రతి ఒక్క గడపకు కూడా వెళ్ళేటువంటి ఏఎన్ఎంస్ని దీని ద్వారా అవగాహన కల్పించి వాళ్ళ ద్వారా ప్రతి ఒక్క మహిళకు కూడా రాబోయేటువంటి ముఖద్వార ఏదైతే గర్భాశయ ముఖద్వారకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, క్యాన్సర్స్ వచ్చేటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితులు కనుక్కొని వాటిని స్క్రీనింగ్తో పాటు హెచ్పివి టెస్ట్తో పాటు వ్యాక్సినేషన్ కూడా ఈరోజు ప్రభుత్వం 14 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క 14 సంవత్సరాల వయసు కలిగినటువంటి ప్రతి పాపకు కూడా ఈ క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ప్రభుత్వం ఎంతో చేస్తూ ఉంది. ఎందుకంటే క్యాన్సర్ అని తెలిసిన తర్వాత లక్షల రూపాయలు ఖర్చు పెట్టేదానికన్నా ముందుగానే ఒక వ్యాక్సిన్ ద్వారా దీన్ని నివారించవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీని మీద అవగాహన పెంచుకోవడమే కాకుండా ఈ క్యాంప్ దాదాపు 4 రోజుల పాటు ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. దీన్ని ముఖ్యంగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ కాలేజ్లో చదువుకున్నటువంటి డాక్టర్ కడియాల సమత గారు దీని మీద ఇనిషియేట్
ఇనిషియేట్ తీసుకొని ముందుకొచ్చి అమెరికా నుంచి పింక్ సంస్థను తీసుకొని వచ్చి రాబోయేటువంటి రోజుల్లో సెల్ఫ్ టెస్ట్ కిట్ని కూడా ఈరోజు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతోంది. గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. కమిషనర్ కె మయూర్ అశోక్ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని ఫిర్యాదుల్ని స్వీకరించారు. పీజీఆర్ఎస్ కి మొత్తం 44 ఫిర్యాదులు అందాయని కమిషనర్ తెలిపారు. ఇందులో టౌన్ ప్లానింగ్ కి సంబంధించి 16, ఇంజనీరింగ్ విభాగం 15, రెవెన్యూ విభాగం 5, ప్రజారోగ్య విభాగం 7, ఉపాసుల విభాగానికి సంబంధించి 1 ఫిర్యాదు అందిందని చెప్పారు. అధికారులు ఆ సమస్యల్ని అంకిత భావంతో పరిష్కరించాలని ఆదేశించారు. నుంచి రావాలి మొన్న అడిగారు, అడిగితే ఏమి లేదు. సీసీ రోడ్ కావాలి ఇక్కడ హాస్పిటల్ ఏ రోడ్ అని इंजीनियरिंग वर्कर्स ये एफएस वर्कर ये वर्कर ऐसे का गवर्नमेंट पॉलिसी ఉందా లేదా గవర్నమెంట్ అయితే పాలసీ అని చెప్పారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.